ధర్నాలు చేయడం, రాష్ట్రవాసులు చేయడం, ఇలాంటి నిరసనలు జరగడం ఇలాంటి మేరీ మా ఆర్గనైజేషన్ అయితే ఉండదు. మేమేంటంటే ప్రతి కాలేజెస్లో కానివ్వండి, అట్ ద సేమ్ టైం మన స్కూల్స్లో కానివ్వండి ఫిల్టర్స్ ప్యాకెట్స్, నెక్స్ట్ క్రైమ్కి సంబంధించి ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేసుకుంటాం. విలేజెస్లో కూడా కండక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ బాల్య వివాహాలు మన గవర్నమెంట్లో చాలా ఇదిగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ దృష్టికి తీసుకురావడం ఈజీ మనీకి చాలా అలవాటు పడిపోయారు. ఈజీ మనీ చాలామంది చాలా అలవాటు పడిపోయారు. రీసెంట్గా డాయ్ అవేర్నెస్ ఒకటి వచ్చింది. సో సమ్ కోర్స్ అనేది చాలామంది బాధితులు నష్టపోయారు. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ దాని కూడా దాన్ని ఎస్పీ గారు కూడా పర్టికులర్ ఉన్నారు ఆ యాప్లో. డిస్కస్ ఈ యాప్లో ఏంటంటే సార్ వీళ్ళు ఎడ్యుకేటర్స్ ఇందులో చాలా పెట్టి తొందరగా ప్రేమ కూడా అంతా ఏదో చెప్పడం యాప్ అనేది ఎస్పీ లెవెల్లోనే షూటింగ్ అవుతాం. భావించి మీరు ఎప్పుడు చెప్పినా మా క్రైమ్ కంట్రోల్లో ఏంటంటే రాష్ట్రంలో వచ్చేసి క్రైమ్ రేట్ని తగ్గించేదానికి ఫోక్స్ యాక్ట్ మీద కూడా మేము అవేర్నెస్ కండక్ట్ చేసుకుంటాం. సో మమ్మల్ని కూడా మీరు గుర్తించండి. తప్పకుండా మీ అవేర్నెస్ క్యాంపుల్లో మేము వస్తాం. మీరు అన్నట్టు మీ సర్వీస్ కూడా మేము ప్లే చేసుకుంటాం. డెఫినెట్గా అవేర్నెస్ క్యాంప్స్ ఎన్డీపీఎస్ మీద చైల్డ్ మ్యారేజ్ మీరు అన్నట్టు ఫోర్స్ కావచ్చు, టచ్ బ్యాక్ టచ్ క్రైమ్ ఆర్గనైజేషన్ అన్నింటి మీద మేము కూడా క్యాంపులు అనేది మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నాయి. దాన్ని డెఫినెట్గా మీ సర్వీస్ కూడా మేము ప్లే చేసుకుంటాం. అట్లా మీరు ఎవరి క్యాంప్ పెట్టినా మాకు చెప్తే డెఫినెట్గా మేము డెఫినెట్గా ఈ వాల్యుబుల్ స్పీచ్ అనేది కంపల్సరీ అలా నేను స్పీచర్ కాదులే నా గురించి కూడా మాట్లాడాలి. స్టేజ్ ఫీల్ కాకపోతే డెఫినెట్గా మా తోడ్ పార్ట్ అనేది 100%. అంటే ఎందుకంటే ఇప్పుడు కాలేజెస్లో సార్ రీసెంట్గా ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ గర్భవతి అయింది సార్. ఇంటర్ కాలేజ్ డాక్టర్స్ కూడా అది ఎంత వచ్చినా గుడ్ టచ్ బ్యాక్ టచ్ మీద అవేర్నెస్ లేక ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సో అవేర్నెస్ కల్పిస్తాం. చట్టపరంగా కూడా స్ట్రిక్ట్గా ఏపీ ఉన్నాము. ఓకే డెఫినెట్గా ఇంకోసారి ఫ్రీగా అక్కడ మంచి కార్యక్రమం మీకు పొలిటికల్ అవేర్నెస్ క్యాంపులు అంటే